దేవుని కృపను బట్టి గత కొన్ని వారాలుగా ఐ బిన్ రైటింగ్ ఎ బుక్. నీ జీవితంలో దేవుని చిత్తం ఎలా తెలుసుకుంటావు, గమ్యం ఎలా చేరుతావు, దాని మీద సింప్లిఫైడ్ ఈ తరానికి ఎలిమెంటరీ నుండి నేర్పించుకుంటూ రావాలని నేను ఎప్పుడు పుస్తకం రాస్తాను అనుకోలే. నిజంగా చెప్తున్నాను, నా భార్య నా పిల్లల్ని చూసి, ఎందుకంటే డే అంట నైట్ అంట పొద్దుట్లో ఇస్తూ కూర్చుంటున్నా రాత్రంతా రాస్తున్నా, పొద్దుట్లో ఇస్తూ కూర్చుంటున్నా రాత్రంతా రాస్తూనే ఉన్నాను. నిన్న భార్యతో చెప్పండి, ఏ ఎగ్జామ్ కూడా ఇంత రాయలేసింది, ఏ ఎగ్జామ్ కూడా ఇలా రాయలేదు, ఇంత కష్టపడలేదు, పబ్లిక్ ఎగ్జామ్లో కూడా చూసుకుందాం పో అన్నా. బట్ దెన్ ఐ హ్యాడ్ టు డూ అ లాట్ ఆఫ్ స్టడీ ఫర్ దిస్. హీబ్రూలో దీనికి ఏముంది, గ్రీక్లో దీనికి ఏముంది, వాక్యంలో దీనికి నియమం ఏముంది, ఎట్లా ఒక కామన్ నేను ఇప్పుడు లేట్ సింప్లిఫైడ్గా ఈ ఇంపార్టెన్స్ని ఎలా తీసుకొస్తామనేది ఐ హ్యావ్ ట్రైడ్ ఇట్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఆ పుస్తకం చదివే ప్రతి ఒక్కరికి ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. నాకే రాశారంటారు చూడండి, దేవుడు ఆ కృపనిచ్చాడు. అండ్ ఐఎమ్ నాట్ బోస్టింగ్ అబౌట్ మీ, ఐఎమ్ సెయింగ్ ద హోలీ స్పిరిట్ ఇస్ ద ఆథర్. హోలీ స్పిరిట్ హస్ గివెన్ ద ఇన్స్పిరేషన్. హోలీ స్పిరిట్ హస్ మేడ్ ఇట్ డూ. నాకు ఒక్క ముఖ్యమైన ప్రార్థన విజ్ఞాపన దీని విషయంలో ఏంటంటే, ఇది నేను ఇంగ్లీష్లో రాశాను. సో మన వారు ద ట్రైంగ్ ఆల్ ద లిటరేచర్ పీపుల్ టు ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు. ఆ ఎసెన్స్ పోకూడదు. సో ఏ మనసుతో ఏ అభిషేకం తెలిందో అదే అనాయింటింగ్తో అది తెలుగులోకి ట్రాన్స్లేట్ అవ్వాలి. చదివే వారికి అదేలాగా ఇంగ్లీష్లో ఎంత ఈజీగా గ్రాప్ చేస్తాను అదే రీతిగా తెలుగులో అర్థం అవ్వాలనేది ఆశ. స్ప్రే అబౌట్ ఇట్. ఓకే, ప్రార్థన చేయండి.